Hello friends, in this video I am going to discuss about labeling of KML. సో మనకి KML నుంచి మనం ఏదన్నా Qgisలో ఉన్న Qgisలో వేసుకుంటే కనుక మనకి టూ టైప్స్ ఆఫ్ KMLs ఉంటాయి. ఒకటి పాలిగన్ లేయర్, ఇంకోటి ఏమో లేబుల్. ఆ లేబుల్స్ ఏదైతే ఉన్నాయో మనకి పాలిగాన్లోకి మనం ఎలా అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో చూద్దాం. ఫస్ట్ ముందుగా ఏంటంటే పాలిగన్ లేయర్లోను లేబుల్స్లోను సేమ్ ఐడి అనే ఒక ఫీల్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సేమ్ లేబుల్స్లో కూడా వెళ్ళి ఫస్ట్ లేబుల్స్ మనం లేబుల్తో సింగిల్ లేబుల్ పెట్టుకుని ఏదైతే మనకి ఆ లేబుల్స్ హైలైట్ అయినాయో దాన్ని బట్టి మనం వాటినే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ చేశాను. నెక్స్ట్ సేమ్ మనకి ఏదైతే పాలిగాన్లో ఫీల్డ్ ఐడి అని ఇచ్చానో సేమ్ దీంట్లో కూడా లేబుల్లో కూడా సేమ్ ఐడి అని క్రియేట్ చేసి ఇక్కడ సెర్చ్లో $ID అని ఉంటుంది, దాన్ని తీసుకుని క్లిక్ చేస్తే కనుక సేమ్ మనకి ఏంటంటే పాలిగాన్లో లేబుల్లో సేమ్ ఐడి అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఐడిని బేస్ చేసుకుని లేబుల్స్ని మనం దీనికి జాయిన్ చేయాలన్నమాట. పాలిగాన్లోకి వెళ్ళి అది లేబుల్ అనేది రీనేమ్ చేశాను. ప్రాపర్టీస్లోకి వెళ్ళి పాలిగాన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి జాయిన్స్లోకి వెళ్ళి జాయిన్లో మనకి జాయిన్ ఫీల్డ్ టార్గెట్ ఫీల్డ్ ఐడి అని ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని పెట్టుకుంటాం. ఓకే, అలా మనకి ఏంటంటే లేబుల్స్లో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్నీ పాలిగాన్లోకి జాయిన్ అవుతాయి. వన్స్ జాయిన్ అయిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎందుకు చేస్తామంటే ఏదైతే మనకి షేప్ ఫైల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ షేప్ ఫైల్ని మనం ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. అలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి చెక్ చేద్దాం లేబుల్స్ అనేవి సేమ్ వచ్చినాయి లేదా. ప్రాపర్టీస్లోకి వెళ్ళి లేబుల్ ఇద్దాం. ఇక్కడ లేబుల్ అనేది జాయిన్ అయింది కాబట్టి ఇక్కడ లేబుల్ నేమ్ మనకి ఏదైతే లేబుల్లో ఏదైతే ఉందో ఇక్కడ మనకి షేప్ ఫైల్లో జాయిన్ అయింది. సేమ్ ఆర్డర్ ఉంది. ఓకే, మనం ఏదైతే జాయిన్ చేసామో దాన్ని డిస్ప్లే చేద్దాం. ముందుగా ఏంటంటే అన్వాంటెడ్ ఫీల్డ్స్ అన్ని మనం డిలీట్ చేద్దాం. మనకు ఓన్లీ కావాల్సింది ఏంటంటే ఏదైతే మనకి సర్వే నెంబర్స్ లేబుల్స్ ఉన్నాయో దాన్ని ఉంచుకుని మిగతా అన్ని డిలీట్ చేద్దాం. డిలీట్ ఫీల్డ్ క్లిక్ చేసుకుని మిగతా ఫీల్డ్స్ అన్ని డిలీట్ చేద్దాం. ఓకే, సో పాలిగాన్కి లేబులింగ్ అనేది ఇచ్చిన తర్వాత దీన్ని ఒకసారి కంపేర్ చేద్దాం సేమ్ కాదు. సో కలర్ వచ్చేసి ఎల్లో కలర్ పెట్టాను, అప్లై. ఓకే, మనకి ఏదైతే మనకి లేబుల్స్ ఉన్నాయో ఆ లేబుల్స్ మనం జాయిన్ చేసిన తర్వాత మనకి సేమ్ వచ్చినాయి. ఈ విధంగా మనకి ఏంటంటే
ఏదైతే లేబులింగ్ అనే సపరేట్ కేఎంఎల్ ఉందో దాన్ని మనం పాలిగాన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం బై యూజింగ్ జాయినింగ్. ఇది ఎప్పుడంటే మనకి కేఎంఎల్లో ఏం చేంజెస్ చేయకపోతే కనుక, అంటే కొన్ని సర్వే నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. వాటిని చేంజ్ చేయకుండా ఉంటే కనుక ఇలాగ జాయిన్ చేయడానికి ఉంటుంది. ఎప్పుడైతే మనం కేఎంఎల్ని ఎడిట్ చేసుకుని ఇలాగ చేస్తే కనుక ఇలా ఒక్కొక్కసారి మనకు అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటంటే ఏదైతే మనకి కేఎంఎల్ వచ్చిందో దాన్ని మనం ఇలా చేసుకోవచ్చు. మనమే సొంతంగా కేఎంఎల్ తయారు చేసుకుంటే కనుక సపరేట్ లేబులింగ్ అనేది మనం ఎగ్జాక్ట్ ఐడి అనేది రాకపోవచ్చు. ఇలా మనం ఒకేసారి జాయిన్ చేసుకుని కేఎంఎల్ని షేప్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవడం ఒకేసారి ఇలా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లేబుల్స్ని పాలిగన్ లేయర్లోకి జాయిన్ చేసుకోవచ్చు. So that's it guys. Thank you for watching this video.